నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు, అదేవిధంగా ఆరోపణలు కూడా సహజమే. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఆరోపణలు మాత్రం రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా కుదిపేస్తా ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోడూరుకు సంబంధించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురించి మొత్తం చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏం జరిగింది, శ్రీధర్ ఇచ్చిన సంజాయిషి ఏంది, ఆయనను వేధించిన లేదా ఆయన చేత వేధించబడుతున్న అనేటువంటి ఆరోపణలు చేస్తున్న ఆ మహిళ ఎవరు, శ్రీధర్ గురించి ఆయన తల్లి ఏం మాట్లాడింది అనే విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పే ముందు ఒక్కసారి ఈ లెటర్ చదివిన తర్వాత నేను అక్కడికి వస్తా. రైట్, జనసేన పార్టీ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి లెటర్ ఇది. 22వ తారీఖు రోజు జనవరి. సర్వదా అప్రమత్తంగా ఉందాం. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేనపై ఎటువంటి దుష్ట శక్తులు దృష్టి సోకకుండా కాపు కాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయులు అన్నారు ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వక్తులు, కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను మనం తీవ్రంగా ఖండించవలసి ఉంది. రాజ్యాంగబద్ధంగా ప్రజా సేవే పరమావధిగా జనసేన ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో తోడు నీడగా ఉన్న జనసేన శ్రేణులకు నా కృతజ్ఞతలు అన్నారు. అన్ని వేళలా మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పి హరిప్రసాద్, జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి, జనసేన కేంద్ర కార్యాలయం అంటూ హరిప్రసాద్ పేరు మీద ఒక లెటర్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ లెటర్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావించాడు. సో ఈ లెటర్ లో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది, పవన్ కళ్యాణ్ ఏదైతే గత 2-3 రోజుల క్రితమే ఈ లేఖను విడుదల చేశారు అరవ శ్రీధర్ ఇష్యూ కంటే ముందు. సో అంతకు ముందే పార్టీలో చర్చ జరిగిందా, దీనిపైన ఆల్రెడీ సీరియస్ యాక్షన్ తీసుకున్నారా, అందుకనే ఇటువంటి పదాలు వినియోగించి దిశానిర్దేశం చేశారంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే. పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వం రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని, అంటే అప్పుడు పోటీ చేసినటువంటి కూటమి నాయకులు జనసేన కేటాయించడం జరిగింది. అందులో భాగంగా అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచిండు. పార్టీలో నిబద్ధత కలిగిన వ్యక్తి అంటూ, కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి అంటూ ఆయనకు పేరుంది. గతంలో కూడా అరవ శ్రీధర్ సర్పంచ్గా పనిచేసిండు ఒక 3 సంవత్సరాలు. సో అప్పటి నుండి కూడా ఆయన మీద ఏ ఆరోపణలు లేనప్పటికీ అనూహ్యంగా ఇప్పుడు అరవ శ్రీధర్ పై ఆరోపణలు రావడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది రాష్ట్రం అంతా కూడా. అరవ శ్రీధర్ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఒక మహిళ నుండి ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది ఫేస్బుక్ లో. కంగ్రాచులేషన్ చెప్తూ ఆ మహిళ మెసేజ్ చేయడం జరిగింది. అది మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ఆ మహిళ చెప్పినటువంటి మాటల ప్రకారం, అంటే ఆ వీడియో ప్లే చేయడానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది, అందుకే మీకు నేను చూపించలేకపోతున్నాను. ఆ మహిళ చెప్పినటువంటి దాని ప్రకారం ఒకసారి మనం చూస్తే, అరవ శ్రీధర్ కు ఆమె ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మెసేజ్ పెట్టిన తర్వాత ఆయన తిరిగి వాట్సాప్, అంటే నెంబర్ తీసుకొని వాట్సాప్ లో చాట్ చేయడము, వీడియో కాల్స్ చేయడము, అట్లా ఒకసారి కలవాలి, మాట్లాడాలని చెప్పేసి ఆమెను ప్రలోభ పెట్టడం జరిగిందని చెప్పేసి ఆ మహిళ వీడియోలో స్పష్టంగా చెప్పింది. సో ఎంతకు కుదరదు అనుకున్నప్పటికీ ఒక రోజు రానే వచ్చింది. ఆ రోజు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వయంగా ఆమె ఇంటి దగ్గరకు వచ్చి ఆమెను కారులో తీసుకెళ్ళిందని చెప్పేసి ఆమె చెప్పింది. కడప వెళ్తున్నటువంటి మార్గంలో ఒక గ్రామం దగ్గర మారుమూల ప్రదేశంలో ఎవరు లేని ప్రాంతంలో అక్కడ కారు ఆపి ఆమెను లైంగికంగా వేధించడానికి కొంతమేరకు ఆమెను ఒత్తిడి చేశాడని చెప్పేసి ఆ మహిళ చెప్పింది. ఒత్తిడి చేయడమే కాకుండా ఆమెను అంటే అత్యాచారం కూడా చేశాడని చెప్పేసి ఆ మహిళ చెప్పుకొచ్చింది. సో అక్కడి నుంచి మొదలైన ప్రయాణం దాదాపు గత 4-5 సార్లు ఆమెకు గర్భాన్ని కూడా తీసేయడం జరిగిందని చెప్పి ఆమె చెప్పుకో వస్తుంది. సో ఈ మాటలన్నీ విన్నప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం అనేది సహజమే. సో కానీ అక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటి అంటే, ఆ మహిళ మాట్లాడిన వీడియోతో పాటుగా అంతకుముందుకు చేసిన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, న్యూడ్ కాల్స్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వ్యవహారం అంతా పెద్దగా ఉంది దాని గురించి. సో ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఈ వీడియోస్ ఎప్పుడైతే బయటపడ్డ 2 రోజులకే అరవ శ్రీధర్ తల్లి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. ఆ మహిళ అరవ శ్రీధర్ దగ్గరికి ఏదో పని కోసం వస్తుండేది, ఆమె కులం మనిషి కాబట్టే వాళ్ళు దగ్గరికి రానిచ్చారని. సో ఈ క్రమంలోనే ఆ మహిళ అరవ శ్రీధర్ ను ప్రలోభ పెట్టి దాదాపు 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని చెప్పేసి ఆ తల్లి ఆరోపిస్తూ ఏడిచింది. అంటే ఇక్కడ మనోభావాలను ఒకసారి మనం పక్కన పెడితే కనుక మొత్తానికి ఆమె తల్లి కూడా నా కొడుకు అమాయకుడు, నా కొడుకు ఏం తెలియదు,
వాడిని అబాసు పాలు చేస్తున్నారని చెప్పేసి ఆమె తీవ్రంగా ఆరోపించింది ఆ మహిళ మీద. అది జరిగిన కొద్దిసేపటికే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ ఆ వీడియోలతో నాకు ఎటువంటి సంబంధం లేదు, అవన్నీ కూడా డీప్ ఫేక్ వీడియోస్, నా మీద కేవలం బురద జల్లడానికి మాత్రం ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, నేనే ఇంకా ఆ మహిళ చేతిలో 6 నెలలుగా ఇబ్బంది పడుతున్నాను, 6 నెలలుగా ఇబ్బందులకు గురవుతున్నాను అంటూ ఆ ఎమ్మెల్యే చెప్పడం అనేది కొంత బాధాకరంగాను కొంత చర్చనీయాంశంగాను మారింది. సో మొత్తానికి ఏది ఏమైతేనే అరవ శ్రీధర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురించి రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతోంది. ఒక పక్క వైసీపీ నాయకులు అగ్గిలేందే పొగరాదు కాబట్టి ఖచ్చితంగా ఆయన తప్పు చేసిండు, ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సో మరోపక్క వైసీపీలో గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినవి ఉన్నాయి. సో అంటే ఏ పార్టీలో అయినా జరుగుతుండొచ్చు, కానీ ఈ విషయం మాత్రం ఈసారి ఎందుకు ఇంత చర్చనీయాంశంగా మారిందనేది ఒకసారి ఆలోచించాలి. మొత్తానికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన వివరణ ఇచ్చాడు. కోర్టుల ద్వారా, చట్టాల ద్వారా నేను న్యాయపరంగా ముందుకెళ్తానంటున్నాడు. మరోపక్క ఆ మహిళ ఏమో నన్ను వేధిస్తున్నాడు, నన్ను భయపెడుతున్నాడు, నా కుమారుని కూడా, అంటే ఒకానొక సందర్భంలో నువ్వు నా మాట వినకపోతే నీ కొడుకు ఏమవుతుందో నువ్వు చూసుకో తర్వాత అనేటువంటి రీతిలో కూడా భయపెట్టును అనేది ఆ మహిళ వర్షన్. సో వీరిద్దరి మధ్యలో అరవ శ్రీధర్ తల్లి నా కుమారుడికి ఏం తెలియదు, వాళ్ళ అమాయకుని చేసి ఆడుకుంటుంది, 25 కోట్ల రూపాయలు ఆమె డిమాండ్ చేసింది, ఆ హనీ ట్రాప్ లో ఎమ్మెల్యేని పడేసింది అని చెప్పేసి తల్లి ఇప్పటికే చెప్పకనే చెప్పింది. ఈ వ్యవహారం అంతట్లో కూడా చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉన్నది. మరోపక్క జనసేన పార్టీకి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది, దీనిపైన వార్తలు ఊహాగానాలు వస్తున్నాయి కానీ వాటి మీద ఎంత కూడా నిజం లేదు. సో మరి అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా లోకేష్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, అరవ శ్రీధర్ కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా, సస్పెండ్ చేసే అవకాశం ఏమన్నా ఉన్నదా, లేదంటే మళ్ళీ